ప్రేక్షకులకు నమస్కారం అండి. రక్తం లేకపోవడం చాలామందికి రక్తహీనత అనే ప్రాబ్లం పెరుగుతుందండి. ఎందుకు అంటే ఈ మెన్స్ట్రువల్ సైకిల్‌లో కొంతమందికి అతిగా బ్లీడింగ్ అవ్వడం గానీ, లేకపోతే ఆహారం అలవాట్లు మినరల్స్ బాడీలో సరిపోనప్పుడు అంటే D3, B12 డెఫిషియన్సీ, విటమిన్ సి డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ వీటిల వల్ల ఏమవుతుందంటే హిమోగ్లోబిన్ తగ్గిపోతూ ఉంటుంది. ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట హిమోగ్లోబిన్ పెరగాలంటే. అందుకే డాక్టర్లు కూడా ఐరన్ క్యాప్సూల్స్ ఇస్తూ ఉంటారు. ఈ హిమోగ్లోబిన్ పెరగడానికి ఆయుర్వేదంలో అనేక రకాలైన చికిత్సలు ఉన్నాయండి. మీకు గుంట కలగర అంటాం కదా, మీరు ఒకటేనండి ఇక్కడ. ఐరన్ మీకు కావాలి అంటే కత్తితోటి కోసినప్పుడు ఏ కూర అయితే నల్లబడుతుందో, ఏ పండు అయితే నల్లబడుతుందో అది ఐరన్ హైయెస్ట్ ఉన్నట్టు లెక్క అనమాట. ఉసిరికాయ అంటాం మనం, రాచ ఉసిరి, పెద్ద ఉసిరి అంటాం. రాచ ఉసిరి కాదు, పెద్ద ఉసిరి, ఆమ్లా అంటాం. అది మీరు ఏ చాకుతోటి కానీ దేనితోటైనా కొయ్యండి, కోసిన 5 నిమిషాలకి నల్లగా అయిపోతుంది. ఇనప చాకుతోటి కొట్టి ఈ చాకు కూడా నల్లగా అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే హైయెస్ట్ ఐరన్ ఉన్నట్టు. అలాగే మామిడి కాయని మనం పచ్చడి పట్టుకోవడానికి కట్ చేస్తాం. అప్పుడు మామిడి కాయ భాగం అంతా తెల్లగా బాగానే ఉంటుంది దాని ఒరిజినల్ రంగుతోటి. జీడి కట్ చేయనప్పుడు ఆ జీడి నల్లగా తయారవుతుంది ఆ కటింగ్ అయిన చోట. అలాగే ఈ కత్తిపీటకు కూడా నలుపు అంటుకుంటుంది. అంటే ఆ మామిడి జీడిలో కూడా హైయెస్ట్ ఐరన్ ఉంది. అలాగే అరటికాయ కోసారు మీరు, నల్లగా అవుతుంది. వంకాయ కోసారు, నల్లగా అవుతుంది. వాటిలోనే ఐరన్ ఉంది కానీ తక్కువ భాగం. గుంట కలగర అంటాం మనం. గుంట కలగర అనేది జుట్టు నల్లబడడానికి కానీ, జుట్టు ఆరోగ్యం కోసం కానీ స్త్రీలందరికీ పరిచయం ఉన్నది గుంట కలగర. కానీ దాన్ని పప్పు వండి తీసుకోవడం కానీ, లేకపోతే ఈ గుంట కలగర ఒక 5 చిగుళ్ళు, 5 మిరియాలు కలిపి నూరి రోజు తీసుకోండి. అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఒక రిబూట్ ప్రోగ్రామ్ కింద మీ శరీరానికి పనిచేసి ఓన్లీ ఐరన్ పెరగటమే కాదు, ఒక సంవత్సరం 2 ఏళ్ళు తినాలి. అంతే తప్ప ఏదో నెల 2 నెలలు తిని మాకు మిరకిల్ ఏం జరగలేదు అనద్దు. సంవత్సరం 2 ఏళ్ళు తింటే కనుక చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఇది చాలా అంటే చాలా అనేక వ్యాధులను తగ్గిస్తుంది, వయస్సును నిలుపుతుంది, మ్యాన్ పవర్ పెంచుతుంది, మంచి శక్తిని ఇస్తుంది. అలాగే హిమోగ్లోబిన్ పెరుగుతుంది, ఐరన్ పెరుగుతుంది. ఐరన్ పెరిగింది అంటేనే ఆ మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు. ఐరన్ పెరగాలంటే ఏం చేయాలి? మన బోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మినరల్స్ని బాగా డెవలప్ చేస్తే మనం ఆయుర్వేదంలో ధాతువులు అని చెప్పుకుంటాం. ఈ ధాతు వృద్ధికర ఔషధాలు అంటే ఓన్లీ మ్యాన్ పవర్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాదు, మ్యాన్ పవరే కాదు, మీ శరీరం ఎప్పుడైతే రిజునేషన్ అయిందో, శక్తి మళ్ళీ వెనక్కి వచ్చిందో ఆటోమేటిక్గా మీకు మ్యాన్ పవర్ పెరుగుతుంది. వెనక్కి రావాలి అంటే ధాతువులు పెరగాలి. ధాతువులు పెరిగితే కానీ మినరల్స్, మీ బాడీలో మినరల్స్ పెరిగితే తప్ప మీకు మళ్ళీ శక్తి వెనక్కి రావడం అనేది ఉండదన్నమాట. అందుకు ఒక ధాతు వృద్ధికర ఔషధంగా పనిచేసి ఐరన్ హైయెస్ట్ పెంచి మీకు ఏమన్నా రక్తహీనత అనే వ్యాధి నుంచి బయటకు తీసుకెళ్ళడమే కాకుండా అనేక రకాల వ్యాధులను తగ్గించడానికి ఇప్పుడు నేను చెప్పింది సరిపోతుందండి. చక్కగా పనిచేస్తుంది. అలాగే మిరియాలు కూడా బాగా పనిచేస్తాయి. మిరియాలను ఏం చేయాలి? కచ్చాపచ్చాగా కొట్టి మంచి ఇండియన్ కౌ మిల్క్ తీసుకోండి. దేశీ ఆవు నెయ్యి అంటాం మనం. తీసుకుని ఆ మిరియాలు అందులో వేసి వేపించండి బాగా. అవి తేలిపోయిన తర్వాత, అంటే వేసినప్పుడు కూడా తేలుతాయి, ఆ నొరగా తగ్గిపోయిన తర్వాత అవి వడపోసేసుకుని ఆ నెయ్యి ఉదయం సాయంత్రం మీరు అన్నంలో కలుపుకుని తింటే చాలా చక్కగా మీకు హిమోగ్లోబిన్ పెరిగి రక్తహీనత అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా నేతిలో వేపించిన మిరియాలు, వాము కూడా నేతిలో వేపించి ఈ 2 ప్లస్ సైంధవ లవణం కానీ బిడా లవణం కానీ తీసుకోండి. బిడా లవణం అయితే ఆకలి మీద పనిచేస్తుంది, ప్లస్ ఇలాగ ఐరన్ దాంట్లోనే ఉంటుంది, దీంట్లోనే ఉంటుంది. ఈ 3 కలిపి రోజు 1 గ్రామ్ నుంచి 2.5 గ్రాములు. బీపీ ఉన్నవాళ్ళు సాల్ట్ తగ్గించుకుని వేసుకోండి. మిరియాలు, ఆవునేతిలో వేపించుకున్నది, ఆవునేతిలో వేపించిన వాము, ఈ 2 కలిపి బీపీ ఉన్నవాళ్ళు ఈ సాల్ట్ అనేది తగ్గించుకోండి. తగ్గించి వేసి ఇది 1 గ్రామ్ నుంచి 2.5 గ్రాములు, 1 పావు తులం వరకు మజ్జిగలో కలుపుకుని ఉదయం సాయంత్రం తాగితే మీ రక్తహీనత అనేది తగ్గిపోయి బ్లడ్ పెరిగి మీకు హిమోగ్లోబిన్ ఎవరికైతే పడిపోయిందో వాళ్ళకి చక్కగా పనిచేస్తుంది. అలాగే ఆయుర్వేదంలో అనేక మూలికలు ఉన్నాయి.
రక్తం పెరగాలంటే మీకు చక్కని స్వీట్ ఒకటి చెప్తాను వినండి. మంచి సిరప్ అన్నమాట. బ్రహ్మాండంగా తాగొచ్చు. క్యారెట్ ఉంటుంది కదండి, క్యారెట్ని తీసుకోండి. దాన్ని జాగ్రత్తగా కాస్త ఉప్పు, పసుపు వేసి సోడా అలాంటి నీళ్ళలో కాసేపు నానబెట్టి చక్కగా కడగండి. ఎందుకంటే భూమి నుంచి తీస్తాం కదా, భూమిలో ఏమన్నా ఫంగల్ కానీ, బ్యాక్టీరియా కానీ, వైరస్లు కానీ ఉంటే అవన్నీ పోతాయి. అలా కడుక్కుని పైన తొక్క చెక్కేసి పూర్తిగా దాన్ని ముక్కలుగా కొట్టి కుక్కర్లో ఉడకబెట్టుకుని, నీళ్ళల్లో ఉడకబెట్టద్దు, నీళ్లు పోయకుండా ఆవిరి మీద ఉడకబెట్టుకోండి దాన్ని కుక్కర్లో. రైస్ ఎలా వండుకుంటారో అలాగా రైస్లో నీళ్లు పోతాం, దీన్ని నీళ్లు పోయకుండా ఉడకబెట్టండి మెత్తగా పేస్ట్ అయ్యేలాగా. అలాగే యాపిల్స్ తీసుకుని అవి కూడా మీరు ఈ సాల్ట్, పసుపు, వెనిగర్, ఉప్పు ఇలాంటివన్నీ వేసి ఒక 10 నిమిషాలు వదిలేసి శుభ్రంగా క్లీన్ చేసుకోండి, కడగండి. లేకపోతే ఏమవుతుందంటే హయ్యెస్ట్ స్ప్రే చేసేది యాపిల్, పామ్గ్రానైట్, ద్రాక్ష. అవి కడుక్కోకుండా తింటే అంతకంటే ప్రమాదమైన ఆహారం ఇంకోటి లేదు. చాలా అంటే చాలా ప్రమాదం. అందుకు దీన్ని ఒక 10 నిమిషాలు నేను చెప్పిన ఇవన్నీ వేసి అందులో నాననిచ్చి శుభ్రంగా మంచి వాటర్లో కడిగి తుడిసేసిన తర్వాత చెక్కు తీసేసి లోపల గింజలో ఆ లోపలదంతా తీసేయండి. దాన్ని కలిపి ఏదైతే చెప్పాను నేను క్యారెట్, దాన్ని మిక్సీలో కొట్టేసుకోండి బాగా ఉడికాక. దీన్ని కూడా మిక్సీలో కొట్టండి. రెండు కలిపి 1 క్యారెట్, 1 యాపిల్, 1 వంతు షుగర్ కానీ లేకపోతే పటిక బెల్లం కానీ, ఈ చూర్ణం 3 వేసి పొయ్యి మీద బాగా ఉడకబెట్టండి గట్టిపడేదాకా. దాన్ని ఒక హల్వా టైప్లో చేసుకుంటే నిల్వ ఉంటుంది అన్నమాట, పాడవకుండా. ఇంకా బాగా నిల్వ ఉండాలి అంటే 50% ఈ రెండు భాగాలు కదా, ఒక 2 భాగాలు చక్కెర వేసుకుని ఉడకబెట్టుకుంటే అదే న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ కింద ఉండి. ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి కావాలంటే, అందులో కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి. మంచి సిరప్ అన్నమాట ఇది. డైలీ ఉదయం సాయంత్రం కనుక మీరు తీసుకున్నారనుకో, మీ గుండె బలానికి ఒక అద్భుతమైన టానిక్ ఇది. అట్ ద సేమ్ టైము మీ రక్తశుద్ధికి కానీ, రక్తం పెరగడానికి కానీ కూడా చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇది పిల్లల కానించి పెద్దవాళ్ళ దాకా అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి మీరు ఇవ్వచ్చు. న్యాచురల్ ప్లస్ అద్భుతంగా పనిచేసి, గుండె మీద పనిచేసి ఒక చక్కని టానిక్ అనుకోండి. లేదు మీరు దాన్ని కలుపుకొని తాగలేరు, అటువంటిప్పుడు దాన్ని ఒక పేస్ట్ లాగే తినేయండి. ఉదయం 1 చెంచా, సాయంత్రం 1 చెంచా. చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఈ విధంగా రక్తం పెరగడానికి మనం అనేక రకాలైన హెర్బ్స్ కానీ, ఆహారం కానీ మనం తీసుకుంటూ ఉంటే మీకు రక్తం బాగా పెరిగి, వంకాయ ఒకటి లేత తినండి, బాగా లేత తినొచ్చు. అందులో ఐరన్ నుండి చాలా బాగా పనిచేస్తుంది. గింజ పట్టిందంటే పైత్యం పెరిగిపోయి ఇది అమృతం, అది విషం. అంత జస్ట్ లేత వంకాయకి ముదర వంకాయకి అంత డిఫరెన్స్ ఉంటుందండి. అంచేత లేత వంకాయ కూడా ఎక్కువగా తింటూ ఉంటే మీకు ఈ రక్తహీనత అనేది తగ్గి రక్తం పెరిగి చక్కగా ఉపయోగపడుతుంది. నమస్కారం.